ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఫోన్లో సంభాషించారు. సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎంను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు నేపథ్యంలో ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి, విక్రమార్కతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించనున్నారు. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఫోన్లో సంభాషించారు. సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎంను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు నేపథ్యంలో ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి, విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని అన్నారు. నేనంటే గిట్టని వాళ్ళు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. కాగా పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేంద్ర రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అనుచరులతో ఈపాటికే దానం చర్చించారని, ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన దానం జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని అన్నారు. నేనంటే గిట్టని వాళ్లు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. కాగా పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అనుచరులతో ఈ పాటికే దానం చర్చించారని, ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన దానం జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కర్నూలు జిల్లాలో కిలో ధర 50 పైసల నుండి ₹1 వరకు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో అధిక ఉత్పత్తి, బయట ప్రాంతాల నుండి టమాటోల రాక దీనికి కారణమని అంటున్నారు. ఎంతో కష్టం చేసి పండించిన పంటకు ధర లేకపోవడంతో నష్టాలు తప్పవంటూ పాపం
టమాటా రైతులు ఆవేదన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు తోటలోనే వదిలిస్తున్నారు. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావడం లేదని మరికొంతమంది రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ మార్కెట్ల వద్ద రైతులు విలపిస్తున్నారు. టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కర్నూలు జిల్లాలో కిలో ధర 50 పైసల నుండి ₹1 వరకు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో అధిక ఉత్పత్తి, బయట ప్రాంతాల నుండి టమాటాల రాక దీనికి కారణమని అంటున్నారు. ఎంతో కష్టం చేసి పండించిన పంటకు ధర లేకపోవడంతో నష్టాలు తప్పవంటూ పాపం టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు తోటలోనే వదిలిస్తున్నారు. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొంతమంది రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ మార్కెట్ల వద్ద రైతులు విలపిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి 4 ఆశావహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపనుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పెద్దల నిర్ణయంపైనే నిలిచింది. పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ 4లో ఒకరిని ఏఐసీసీ ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. స్థానికంగా బలమైన గెలుపు గుర్రమని భావించిన వారికి టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి 4 ఆశావహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపనుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పెద్దల నిర్ణయంపైనే నిలిచింది. పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ 4లో ఒకరిని ఏఐసీసీ ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. స్థానికంగా బలమైన గెలుపు గుర్రమని భావించిన వారికి టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కమిషన్లు దండుకోవడానికే ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు. రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెబుతూ మరోవైపు మూసీ సుందరీకరణకు ఏకంగా ₹1,00,000 కోట్ల ఖర్చు చేయడం దారుణమని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం కమిషన్ల కోసమే చేపట్టిన పథకమని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం, చెడిపోయిన పంటల కోసం, తెగిపోయిన బ్రిడ్జిల కోసం ₹1 శాతనైతే లేదు, ₹1 మనసు అయితే లేదు. కానీ మూసీ కోసం అట ₹1,00,000 కోట్లు ఖర్చు పెడతాడట, ₹1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఫ్యూచర్ సిటీ కోసం ₹4,00,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బ్రిడ్జి తెగిపోతే దానికి ₹1 కోటో ₹2 ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా. తెగిపోయిన రోడ్డు 50 లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా. రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా. అదే ₹1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ కడితే దాంట్లో కమిషన్లు తొప్పుకోవచ్చు అని ఆలోచన.
ఎవరు అడగని అక్కరకు రాని 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట. అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు, కానీ లక్షల కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. లక్షల కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా. 2500 మహిళకి ఇస్తే కమిషన్ రాదు కదా. 4000 వృద్ధులకు పెన్షన్లు పెంచితే నీ కమిషన్లు రావు కదా. అదే మూసి రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లతోటి ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో. కాబట్టి ఇవాళ ఇది దోపిడీ కోసమే, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం, చెడిపోయిన పంటల కోసం, తెగిపోయిన బ్రిడ్జిల కోసం ₹1 శాతనైతే లేదు. అమ్మల కన్నా అమ్మగా మూలపుటమ్మగా తూర్పు గోదావరి జిల్లా గోకవరం దేవి చౌక్ లో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ రథ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవారి రథోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఈ వేడుక ప్రారంభం కాబోతుండటంతో భక్తులు వేయి కళ్లతో అద్భుత ఘట్టం చూసేందుకు పోటీ పడుతున్నారు. దసరా శరన్నవరాత్రులలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, జిల్లా బీజేపీ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కనకదుర్గమ్మ రథోత్సవం ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గోదావరి జిల్లా గోకవరం అమ్మలకన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ గోకవరం దేవీ చౌక్లో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి రథమహోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరగబోతుంది. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఒక పండుగగా ఇక్కడ కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అలాగే ఈ గోకవరం గ్రామంలో ఉన్న ఈ యొక్క ప్రజల చిరకాల కోరిక అనేది అమ్మవారి రథం. ఆ రథాన్ని శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు స్వయంగా 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి అమ్మవారికి పూర్తిగా మహాకానుకగా సమర్పించబోతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ గోకవరం ప్రజల పూర్తి స్థాయిలో ఈ కంబాల శ్రీనివాసరావు గారు సేవా తత్పరతంగా ఉన్న ప్రజల ఆకాంక్ష అయితే ఈ రోజు నెరవేరబోతుంది. ఇదే విధంగా దసరా శరన్నవరాత్రిలో భాగంగా కూడా ప్రతి కార్యక్రమం కూడా దగ్గరుండి చూసుకుంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ యొక్క గోకవరం ప్రజల మనసు నిండా కూడా ఆనందం అయితే నింపబడింది. ఇదే కోణంలో మనం చూసుకున్నట్లయితే ఆయనతోటే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలపై పూర్తిగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఇంత లక్షల రూపాయలతో మీరు గోకవరం ప్రజలకు చిరకాల కోరిక నెరవేర్చబోతున్నారు. అయితే ఇంకా మీరు ముందు ఇటువంటి చేయబోతున్నారు, అసలు ఎందుకు మీరు ఈ విధంగా ముందుకెళ్ళబోతున్నారు విషయంపై? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు దసరా ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపు గోకవరంలో స్టార్ట్ అవుతుంది. నేను అమ్మవారి ఆలయంలో ఉన్నాను. స్వామి నేను అమ్మవారి ఆలయంలో ఉన్నాను. ఈ దేవీ చౌక్ ఆలయం ఈ చుట్టుపక్కల గ్రామాలకి, మండలాలకి చాలా ప్రసిద్ధి కలిగిన ఆలయం ఇది. సో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడూ ఉత్సవాలు చాలా భారీ ఎత్తున జరుగుతుంటాయి, కానీ ఈ సంవత్సరం ఉత్సవాల్లో 50 లక్షల రూపాయలు పెట్టి ఒక ప్రత్యేకమైన రథం తయారు చేయడం జరిగింది. ఈ రథం ఒక విశిష్టత గురించి ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను నేను. ఈ రథాన్ని ఈరోజు ఉత్సవాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ రథం దాదాపుగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా ఇటువంటి చక్రాలతో ఉన్న రథం ఇప్పటివరకు రాలేదు. చాలా ప్రత్యేకంగా మీకు ఆల్రెడీ చెప్పుకొని అనుకుంటున్నాను. మీ బీఆర్కే న్యూస్కి ఆల్రెడీ రథాన్ని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలీస్ వారు కూడా డిఎస్పీ శ్రీకాంత్ గారు, అలాగే సిఐ గారు కూడా వస్తున్నారు, కిషోర్ గారు కూడా వస్తున్నారు. ఈ అమ్మవారి యొక్క సేవలకు సంబంధించి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంగా పెరుగుతూ వస్తుంది. వచ్చే సంవత్సరానికి ₹1 కోటి బంగారు చీరతో మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఒకవేళ అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు, లేకపోతే పై సంవత్సరం అవ్వచ్చు, కానీ అమ్మవారికి అయితే బంగారు చీర కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ ఈసారి అయితే మాత్రం రాత్రి తెల్లవాళ్ళు కూడా ప్రత్యేకంగా రథం చూడడానికి ఆల్రెడీ ఇప్పుడు జనం గుమిగూడి రథం చుట్టూ అయితే అశేషమైన జనం కనపడుతున్నారు. దీనికి బాగా ప్రాచుర్యం పెరిగిపోయింది ఇప్పుడు రథానికి. మీరంతా బయటికి విజువల్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విషయం మీకు కలిగిస్తాం. అలాగే ఈ యొక్క ఆలయ ప్రధాన పురోహితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి స్థల పురాణం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఈ యొక్క ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వల్లూరు జగన్నాథరావు శర్మ, ఆలయ ప్రధాన అర్చక స్వామిని. ఇది మీరు చూస్తున్నది దేవీ చౌక్ గోకవరంలో కనకసిరులు కురిపించే కనకదుర్గ అమ్మవారుగా మన దేవీ చౌక్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు వేయించేసి ఉండడం
గత 23 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క ఉత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ కొంచెం కొంచెం ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఈ రోజు ఈ స్థాయిలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆలయానికి రథం వేరే చోట నుంచి తెచ్చుకునే వాళ్ళం. గత సంవత్సరంలో శ్రీ కంబాల శ్రీనివాసరావు గారిని అమ్మవారి ఆలయానికి రథాన్ని సమకూర్చండి అని అడిగేసరికి ఆ అదృష్టాన్ని నాకే కలిగించండి అని చెప్పి ఈ సంవత్సరానికి అమ్మవారి యొక్క రథాన్ని అత్యంత సుందర వైభవంగా రథాన్ని తయారు చేయించి 50 లక్షల రూపాయల వ్యయంతో అమ్మవారికి అందించడం జరిగింది. ఈ రోజు విజయదశమి పూజల అనంతరం ఈ రోజు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేశాము. ముందుగా పోలీసు వారు సంప్రదాయం ప్రకారం ఎప్పుడు కూడా పోలీసు వారి చేత ఈ రథాన్ని లాగించడం అనే సంప్రదాయం గత కొంతకాలం నుంచి వస్తుంది. అదే సంప్రదాయం ప్రకారం ఈ రోజు ఈ రథోత్సవాన్ని ప్రారంభించడానికి కోరుకొండ డిఎస్పీ గారు అలాగే సిఐ గారు రావడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు, ఎనుకోటి సత్యరాజు గారు పెద్దలు గారు వారు ఈ 10 రోజులు కూడా పేట్ల మీద ఉండి పూజా కార్యక్రమాలు జరిపించారు. వీరి చేత ఈ రథోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే గత ఈ విజయవాడలో కూడా సంప్రదాయం ఏంటంటే పోలీసు వారి ద్వారానే అమ్మవారి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయని అనాదిగా వస్తున్న ఆచారం అది. అలాగే ఇక్కడ కూడా మన కనకదుర్గ అమ్మవారి సన్నిధులు ఇలా చెయ్యాలని చెప్పి మన సేవకులు అమ్మవారి సేవకులు ఇక్కడ అందరూ కూడా సేవ చేసేవాళ్ళే. ఒక కమిటీ కాదు, పెద్ద చిన్న అని ఎవరికి తేడా లేదు. గత 23 సంవత్సరాలుగా అందరూ సేవకులుగానే ఉంటూ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ సేవకుల యొక్క ఆలోచన విధానం అలాంటిది, అలాగే జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాకా అందంగా జరుపుకుంటూ వచ్చాం. ఇక మీద కూడా ఇంకా వైభవంగా జరుపుకోవాలని చెప్పి ఆలోచనతోటే ఉన్నాం. ఈ సంవత్సరం అయితే అదృష్టం ఏంటంటే అమ్మవారి ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి రథం తయారైంది. త్వరలోనే అమ్మవారిని బంగారు చీరలో కూడా చూడాలని సంకల్పం మాది. భక్తులు చాలా ఆనందంగా ఉన్నారండి. రథాన్ని అయితే చూసి మురిసిపోతున్నారు. రథం దగ్గర నుంచి కదలలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మా భయం ఏంటంటే రథం దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీసు వారిని కోరడం జరిగింది. వారు కూడా దానికి సమ్మతించారు. అలాగే కరెంటు విద్యుత్ శాఖ వారు కానీ, పంచాయతీ సిబ్బంది వారు కానీ, వీళ్ళ పాత్రికేయులు కానీ అందరూ సహాయం, అన్ని శాఖల వారు, ఆర్టీసీ వారు కానీ అందరూ కూడా సహాయం అందిస్తూ ఈ రథోత్సవం వైభవంగా జరపడానికి కృషి చేస్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే ఈ కొత్త రథం చూడడానికి ఇది వరకు వేలల్లో వచ్చినా కానీ ఇంకా పెరుగుతారని ఆలోచన అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఘనంగా జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ముందుగానే పోలీసు వారు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క గోకవరంలో ఉన్న దేవి చౌక్ లో కనకదుర్గ అమ్మవారి రథోత్సవ కార్యక్రమంలో కూడా పోలీసు వారు ఇక్కడ ఏదైతే విజయవాడలో ఉన్న విధంగా కూడా ఇక్కడ పోలీసు వారి ద్వారా రథోత్సవం మొదలవుతుంది అనేది కూడా పురోహితులు చెప్పడం జరిగింది. అదే విధంగా పోలీసు వారు ఏ విధంగా వారు దీనిపై స్పందిస్తున్న విషయం మీద కూడా మనం ఒకసారి వారిని మాటలు అడిగి సిఏ గారు ఇక్కడ మనకి సత్యకిషోర్ గారు ఉన్నారు. సత్యకిషోర్ గారి ద్వారా కూడా ఈ విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాట్లు అనేది మీరు భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు? అలాగే మీరు ఇక్కడ రథ కార్యక్రమాన్ని పోలీసు వారి ద్వారా కూడా పూర్తిగా ఇక్కడ మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరు ఎలాగా స్పందిస్తున్నారు? ఈ రోజు మన గోకవరం మండలం గోకవరంలో దేవి చౌక్ లో దుర్గమ్మ అమ్మవారి రథోత్సవం కార్యక్రమానికి పోలీసు బందోబస్తు విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కమిటీ వారు మా పోలీసు వారిని ఆహ్వానించడం జరిగింది. రథం ఊరేగింపులో నేను మా ఎస్ఐ గారు పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ గోకవరం మండలానికి ఇదంతా కూడా ఒక సెంటిమెంట్ గా అందరూ భావిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్ గా అమ్మవారి రథాన్ని ఊరేగించేటట్టు మేము సాయి శక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది చాలా ఆనందకరమైన విషయం, గర్వంగా కూడా ఉన్నది. విజయవాడలో కూడా అమ్మవారు పోలీసు అమ్మవారు, అదేవిధంగా ఎక్కడున్నా అమ్మవారికి ఆయుధ పూజ అనేది పోలీసు వారి చేత చేస్తూ ఉంటారు. ఇది మేము గర్వించదగ్గ విషయం. మేము చాలా సంతోషం. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ గ్రామంలో గోకవర గ్రామంలో ప్రజల చిరకాల కోరికను ఈ రోజు 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ మహారథాన్ని ఈ రోజు ప్రారంభించడం కూడా ప్రజలు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ప్రజలను రక్షించే రక్షక భటుల ద్వారా కూడా అమ్మవారికి శాంతియుతంగా ఉన్న కనకదుర్గ అమ్మవారికి కూడా ఈ రోజు రక్షక భటుల ద్వారానే ఇక్కడ ఈ రథాన్ని ఇక్కడ ఊరేగించే ప్రారంభోత్సవం కూడా జరగబోతుండడం కూడా సీఏ ప్రసాద్ కిషోర్ కుమార్ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గోకవర గ్రామంలో ఇదొక నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా కూడా
యొక్క దసరా ఉత్సవాలు పురస్కరించుకుని ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క పుణ్యక్షేత్రంగా మారబోయే యొక్క దేవి చౌక్ లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు అయితే మాత్రం అత్యంత వైభవంగా మరికొద్ది క్షణాల్లో అయితే మాత్రం జనసంద్రోహంలో పూర్తిగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే మాత్రం జరగబోతుంది. ఇక్కడ జనాలు అయితే మాత్రం పూర్తిగా ఇప్పటికే కూడా ఈ యొక్క ఆలయానికి అయితే చేరుకుని ఉన్నారు. ఇక్కడ గరగలు యొక్క అన్ని నిత్యోత్తర సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా పూర్తిగా కూడా ఇక్కడ ప్రజలైతే మాత్రం వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కెమెరామాన్ మిరాయితో అశోక్, తూర్పుగోదావరి జిల్లా, BRK న్యూస్. మంత్రి నిమ్మల రామానాయుడు మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఆయన స్టైలే వేరు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటారు. అవసరమైతే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పోరాటం చేశారు. ఆయన చేసే సహాయాలపైన ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన చేసిన సహాయం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది. తాము కూడా ఇలాంటి సాయం చేయాలనే భావన కలిగిస్తోంది. చూపించండి. మొన్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు కదా మీరు, ఇంటి పట్టా ఇప్పించమని అడిగారు. అందుకని ఈ అబ్బాయి పరిస్థితి చూసి ఇప్పుడు ఎక్కడ ఖాళీ లేకపోయినా ఎక్కడో చోట చూసుకుని మీకు ఇమ్మని చెప్పాము. దాన్నే ఇప్పుడు ఎంఆర్ఆర్తో కూడా రాయించి మళ్ళీ నేనే స్వయంగా మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నాం మాట. ఏమ్మా సార్ వీఆర్ ఎవరు ఒకసారి ఇప్పుడు స్థలం అది చూపించండి. ఒకసారి మనం హౌసింగ్ చెప్పి హౌసింగ్ శాంక్షన్ పెట్టిన తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో మనం కూడా కొద్దిగా హెల్ప్ చేద్దాం. ఎందుకంటే ఈ పిల్లలకి ఎంత సేవ చేసినా కూడా తక్కువే. మా తల్లి బాధ రోజు చూస్తుంటాం, నాకు తెలుసమ్మా. అందుకే ఉన్నంతలో కొంత అండగా మేము కూడా మొన్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు కదా మీరు, ఇంటి పట్టా ఇప్పించమని అడిగారు. అందుకని ఈ అబ్బాయి పరిస్థితి చూసి ఇప్పుడు ఎక్కడ ఖాళీ లేకపోయినా ఎక్కడో చోట చూసుకుని మీకు ఇమ్మని చెప్పాము. దాన్నే ఇప్పుడు ఎంఆర్ఆర్తో కూడా రాయించి మళ్ళీ నేనే స్వయంగా మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నాం మాట. ఏమ్మా సార్ వీఆర్ ఎవరు ఒకసారి ఇప్పుడు స్థలం అది చూపించండి. ఒకసారి మనం హౌసింగ్ చెప్పి హౌసింగ్ శాంక్షన్ పెట్టిన తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో మనం కూడా కొద్దిగా హెల్ప్ చేద్దాం. ఎందుకంటే ఈ పిల్లలకి ఎంత సేవ చేసినా కూడా తక్కువే. మా తల్లి బాధ రోజు చూస్తుంటాం, నాకు తెలుసమ్మా. అందుకే ఉన్నంతలో కొంత అండగా మేము కూడా మొన్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు కదా మీరు, ఇంటి పట్టా ఇప్పించమని అడిగారు. అందుకని ఈ అబ్బాయి మంత్రి రామానాయుడు గతంలో ఎలమచిలి గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో విజయలక్ష్మి అనే మహిళ ఇంటికెళ్లారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అయితే అక్కడున్న దివ్యాంగుడు సాయిని చూసి చలించిపోయారు. తమకు ఇంటి స్థలం పట్టా ఇప్పించాలని విజయలక్ష్మి కుటుంబం కోరింది. దీంతో మంత్రి రామానాయుడు ఇప్పిస్తానని చెప్పారు. ఆ హామీని మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా నెరవేర్చారు. ఇంటి స్థలం పట్టాను విజయలక్ష్మి కుటుంబానికి అందజేశారు. ఇంటి నిర్మాణ మంజూరుతో పాటు తాను కొంత సాయం చేస్తానని కూడా హామీనిచ్చారు. దీంతో ఆ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల ఆశ్రమ పాఠశాలలో 600 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 2 మృతి చెందగా పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం విద్యార్థినులందరికీ విశాఖ KGHతో పాటు పలు ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. పచ్చకామర్లతో విద్యార్థినులందరూ కూడా బాధపడుతున్నారు. దసరా సెలవులు తర్వాత తిరిగి వచ్చిన విద్యార్థినులకు జ్వరం, వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినుల రక్త నమూనాల ద్వారా పచ్చకామర్లు వచ్చినట్లు తేలింది. కాగా పాఠశాలలో నీళ్లు తాగడం వల్లే అస్వస్థతకు గురైనట్లుగా నిర్ధారణ అయింది. మంత్రి గుమ్మడి సుధారాణి విద్యార్థినులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. పాఠశాల ప్రిన్సిపల్ అనురాధతో పాటు ANMలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది.
టీవీకే పార్టీ అధినేత విజయ్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కరూరులో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు వేగవంతం చేయగా, మరోవైపు రోడ్డు ప్రమాద ఘటనలో విజయ్ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. కరూరు సభ జరగడానికి కొన్ని గంటల ముందు విజయ్ ప్రచార రథం 2 యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆ ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ను విచారిస్తున్నట్లు తెలిపారు. విభిన్న ఆవిష్కరణలకు పరిశోధనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మరో సంచలనానికి తెరతీశారు. మాస్క్ కు చెందిన కృత్రిమ మేధా కంపెనీ XAI సిద్ధం చేస్తున్న నాలెడ్జ్ ప్లాట్ఫామ్ లాంచింగ్ కు అంతా రెడీ అయినట్లు ప్రకటించారు. దాన్ని క్రోడీపీడియా పేర్కొన్న మాస్క్ 0.1 బీటా వర్షన్ 2 వారాల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు ఎలాన్ మాస్క్ వెల్లడించారు. నాలెడ్జ్ ప్లాట్ఫామ్ వికీపీడియా తరహాలో క్రీడీపీడియా అనగా గ్రీకీపీడియాను ఓ నాలెడ్జ్ హబ్ గా ప్రపంచం ముందుకు రాబోతున్నారు. అలాగే గ్రోకీపీడియా ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన నాలెడ్జ్ సోర్స్, అలాగే దీనికి హద్దులు లేవు అంటూ చెప్పారు. మరో 2 వారాల్లో క్రోడీమీడియా 0.1 బీటా వర్షన్ అందుబాటులో ఉంటుందన్నారు.